చికెన్‌తో కర్రీ చేసుకుంటారు, ఫ్రై చేసుంటారు. కానీ ఇలా కారప్పొడి చేసుకొని తిన్నారా ఎప్పుడైనా? ఒక్కసారి ఇలా చేసి వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా కమ్మగా, లైట్ స్పైసీగా, చాలా రుచిగా ఉంటుంది. ఇంతవరకు ఎవ్వరు చూపించని స్టైల్‌లో చాలా టేస్టీగా చికెన్ కారప్పొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేసేది సూపర్ టేస్టీ చికెన్ కారప్పొడి. వేడి వేడి అన్నంలోకి, దోసల్లోకి, ఇడ్లీల్లోకి కూడా చాలా బావుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి చివరగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల చికెన్లోంచి నీసు వాసన అనేది రాకుండా బాగుంటుంది. చికెన్ పీసెస్ అనేది ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలండి. మనం ముందుగానే సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా లేదంటే చికెన్ మసాలా అనేది వేసుకొని ఈ ఉప్పు, కారం, మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇలా బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ వరకు మెంతులు, ఒక పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. మనం చట్నీ చేసుకుంటాం కదా, అదే పప్పు అండి. ఇది కూడా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించేసుకొని పక్కకి తీసేసుకోవాలండి. ఇలా పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల కారప్పొడి అనేది కమ్మగా ఉంటుంది. అలాగే మంచిగా పొడి పొడిగా కూడా వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ పాయ మొత్తాన్ని ఇలా ఒలిచేసుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయిస్తే వెల్లుల్లి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసుకుందాం. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగినట్లుగా చూసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపు 20 ఎండుమిర్చి వరకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా లో ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కారప్పొడిలో. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా క్రిస్పీగా అవుతేనే మన కారప్పొడి అనేది పొడి పొడిగా వస్తుందని, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చికెన్ని వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మాత్రమే కలపాలి, లేదంటే కడాయికి అంటుకుపోతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే నెమ్మదిగా ఫ్రై చేస్తే చక్కగా లోపల వరకు బాగా చికెన్ అనేది ఫ్రై అవుతుందండి. లేదంటే పైకి ఫ్రై అవుతుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. చూసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్కి ఇలా ఫ్రై అయింది కదా, చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, పీస్ అనేది ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. చికెన్ అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే మనం కారప్పొడి అనేది అంత పొడి పొడిగా అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, చూడండి ఎండుమిర్చి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే మన కారప్పొడి అనేది ఇలా చిటికలో చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, ఇలాంటి చికెన్ కారప్పొడి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే ఎలా అనిపించింది? లేకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే కూడా తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ 1 బై 1 మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి.
ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేస్తే సరిగ్గా మెదగదండి. అలాగే కారపొడి కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా 1 బై 1 వేసుకొని కారపొడి అనేది మిక్సీ పట్టుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. ముందుగా డ్రై మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిర్చి, కల్లుప్పు, ధనియాలు, పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని ఇలా పొడి పొడిగా కారపొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా మిక్స్ అయిందో. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, క్రిస్పీగా ఫ్రై చేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కారపొడిని కొద్దిగా టేస్ట్ చేయాలండి. కొద్దిగా సాల్ట్ అనేది తగ్గితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఈ కారపొడి అనేది బయట పెట్టుకున్నా కూడా వారం రోజుల పైన నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజుల పైన నిల్వ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి లేదంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకొని అలా కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. అలాగే మనం టిఫిన్స్ చేసుకుంటాం కదా, ఇడ్లీ దోశల్లోకి వీటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సండేకి మీరు కూడా ఈ చికెన్ తెచ్చుకున్నప్పుడు కొంచెం పక్కకు పెట్టుకొని ఈ కారపొడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హెల్దీ ఈటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.